ఎల్లో గొట్టాల ముందు ఉత్తుత్తి మాటలు చెప్తారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ రెచ్చిపోతూ ఉంటారు. కానీ సరైనోడు ఎదురుగా నిలబడి సవాల్ చేస్తే మాత్రం పారిపోతారు. సాక్ష్యాలతో సహా ప్రశ్నిస్తే ఉలుకు పలుకు ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ తండ్రి కొడుకుల పరిస్థితి అదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా బరి తెగించారు. డిఎస్సిలో భారీగా అక్రమాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇచ్చిన దిక్కుమాలిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రత్యేకంగా 2 జీవోలు ఇచ్చి తమ వారందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డిఎస్సి పరీక్షలు రాయకపోయినా క్రీడల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన క్రీడా సంస్థల యజమానులు కూడా టీడీపీ నేతలే. ఉద్యోగాలన్నీ తమ వారికి ఇచ్చుకున్నాక తమ పని పూర్తయ్యాక మరో జీవోతో గేట్ క్లోజ్ చేశారు. ఇలా మొత్తంగా 375 వరకు ఉద్యోగాలను తమ వారికి కట్టబెట్టారు. అందులో లోకేష్ పాదయాత్ర సమయంలో తెర వెనుక పనిచేసిన యువకుల కోసమే ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు 15 లక్షల చొప్పున ఉద్యోగాలను అమ్మేసుకున్నారు. ఆ మేరకు ఆడియో వీడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఇక డిఎస్సి పేపర్ లీక్ అయినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా అన్ని విధాలా దొరికిపోయిన మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోలేక ఎదురు దాడికి దిగారు. దీనిపై 4 రోజుల పాటు శాసన మండలిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. డిఎస్సిపై సమాధానం చెప్పాలని గట్టిగా ప్రశ్నిస్తే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని శాసనసభలో తండ్రి కొడుకులు పచ్చి అబద్ధాలతో స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, అదే స్టేట్మెంట్ను శాసన మండలికి వచ్చి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తే కనీసం ఆ వైపు కన్నెత్తైనా చూడలేకపోయారు. పైగా జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై విష ప్రచారం చేశారు. దీంతో డిఎస్సితో పాటు గ్రూప్ 1 భర్తీ వ్యవహారాలపై సిబిఐతో విచారణకు సిద్ధమా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను. ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. ఇలా సవాల్ చేసి 24 గంటలు దాటినా ఇంతవరకు చంద్రబాబు, లోకేష్లు ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే స్పందిస్తే జగన్ కు కౌంటర్ గా థర్డ్ పార్టీ విచారణకు తాము సిద్ధమే అని తప్పకుండా ప్రకటించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇక డిఎస్సి అక్రమాలన్నీ బయటపడతాయి. దాంతో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో ఇలా అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జగన్ సవాల్ను స్వీకరించే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్లకు లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని విధాలా అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా గ్రూప్ 1 నిర్వహిస్తే దానిపై విష ప్రచారం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని, మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన దగా డిఎస్సిపై చర్చ జరగకుండా డైవర్షన్ కుట్రలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చేతనైతే డిఎస్సి గ్రూప్ 1 పై సిబిఐతో విచారణ చేయించాలని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా సవాల్ చేశారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.